మార్నింగ్ ఎవ్రీవన్, అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మన సైట్లో మనకి మంచి మంచి మొక్కలు పెట్టడం జరిగింది. అదేమిటో మీకు ఈరోజు అప్డేట్లో మీకు చెప్పబోతున్నాను. అయితే ఇది మన కరివేపాకు మొక్క, మనం వేసింది కాదు. ఇంతకుముందు ఈ సైట్లో కరివేపాకు మొక్క పెద్ద చెట్టే ఉండేది. దాని యొక్క గింజలు పడి వచ్చిన మొక్క ఇది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, బుషీగా వచ్చింది కదా. అదే కాకుండా జామకాయ మొక్క కూడా మనం పెట్టింది కాదు, దాని అంతటా అదే వచ్చింది. ఏవో పిక్కలు పడి వచ్చినట్టుంది. తర్వాత నిమ్మ, ఇది మనం పెట్టిందండి. స్వీట్ లెమన్, ఇది చక్కగా పూత వస్తుంది. కొమ్మకి చిగురికి మంచిగా పూత వస్తుంది. కొన్ని కాయలు మొన్న తెంపడం జరిగింది, నేను వీడియో చేయలేకపోయాను. తర్వాత కొన్ని విత్తనాలు పెట్టడం జరిగిందండి. ఇది బచ్చల కూర, విత్తనాలు తీసుకొచ్చి పెట్టాను, చక్కగా వచ్చింది. ఇంకొకటి గోంగూర కూడా పెట్టాను, విత్తనాలు వేసాను, చక్కగా వచ్చింది. ఇంకొకటి ఇది గులాబీ తోటకూర, చక్కగా విత్తనాలు అన్నీ వచ్చినాయండి. మొన్న మార్కెట్లో నేను వస్తున్న దారిలో బంతినారు, మిరపనారు, ఇంకా కనకాంబరం నారు దొరికింది, అది కూడా పెట్టడం జరిగింది. ఇది కనకాంబరం అన్నమాట. ఓకేనండి. బెండకాయ పెట్టాను విత్తనాలు. ఇది గులాబీ, దేశవాళీ గులాబీ, దేశవాళీ గులాబీ. ఇది బంతండి, కాస్మోస్ ఫ్లవర్స్ వస్తున్నాయి కదా. పాలకూర అండి, అది గోంగూర. ఇది వచ్చేసి దానిమ్మ. ఇది కూడా మనం దానిమ్మ తిని పిక్కలు ఉంటాయి కదా, అది పెట్టిన మొక్క. ఇది చాలా చక్కగా వస్తుంది, పూత వస్తుంది. కొంత పూత రాలిపోతుంది, ఎందుచేత తెలియట్లేదు. దీనికి ఏదో ఒకటి చేయాలండి. ఆల్రెడీ నేను పశువుల ఎరువు కూడా ఇస్తున్నాను. అది కొన్నేమో ఉడతలు కొరికేస్తున్నాయండి. బెండ, ఇది నిమ్మ, అది కూడా పూత వస్తుంది. చిగురికి పూత వచ్చింది అవ్వండి, చూసారు కదా. ఆ పక్కనే బచ్చల కూర, సిలోన్ బచ్చలు అంటారు కదా, అది. చుక్కకూర కూడా వేసాను, కొంచెం చుక్కకూర కూడా వస్తుంది. ఆల్ స్పైసీ అండి. ఇది కుండీలోంచి తీసి కింద వేసాను. ఇది మంచిగా ఇంకా రాలేదు, వస్తుంది. ఇంకొచ్చేసి కాస్మోస్, ఇది అలోవెరా, సీమ బంతి. మొన్నంతా చక్క పూలు పూసిందండి. గులాబీ, కాశ్మీరీ గులాబీ, అది చామంతులు, క్రోటన్స్, లిల్లీస్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. చాలా వెన్నెలు వచ్చాయండి. కుండీలోనే ఉంది, చక్కగా వెన్నెలు వచ్చినాయి. పొగడబంతి, లిల్లీస్ చాలా చక్కగా వస్తున్నాయి, చూసారు కదా. ఇది కనకాంబరం మొక్క. మొన్న వర్షానికి పక్కకి ఇలా ఒరిగిపోయినట్టు అయిపోయింది. ఇది కాస్మోస్. ఇది మిరపండి, పొట్టి మిరప ఉంటుంది కదా, సీమ మిరప ఏదో అంటారు. ఇది వస్తుంది. సీమ మిరప, ఇది పూత వస్తుంది. ఇది వచ్చేసి లక్ష్మణ ఫలం. కొన్ని ఫ్రూట్ ట్రీస్ కూడా పెట్టడం జరిగింది. చామంతి, నీలగోరింట, ఇంకా వచ్చేసి ఇది తెలుసు కదండి, మల్బరీ ఫ్రూట్స్ వస్తున్నాయి. కొన్ని మొన్న మా చెల్లెలు వచ్చింది, తను కొన్ని తెంపుకుంది.
తినింది బాగా రాలిపోతున్నాయండి కింద. మల్బరీస్ పండిపోయి రాలిపోతున్నాయి. నేను తెంపట్లేదు, కుండీలో ఉండేది ఇది. కుండీలో ఉండేదాన్ని. ఇదిగో మల్బరీస్ బాగుంటాయి. బాగా పండిపోతే తీగ ఉంటాయి, కొంచెం పండకపోయినట్టయితే కొంచెం తీగా పులుపులుగా ఉంటాయి, కానీ బాగుంటాయి చాలా. ఇంకా వస్తున్నాయి మనకి, ఇంకా వచ్చేస్తాయి కూడా, చాలా ఎక్కువ వస్తాయి. ఇదిగోండి మల్బరీస్ ఇలా వస్తే చాలా బాగుంటాయి, చాలా మంచిది కూడా హెల్త్ పరంగా. ఇవ్వండి వస్తున్నాయిగా, కొన్ని కింద పడిపోయి రాలిపోయి. కాకర ఎలా పడితే అలా వస్తుంది, కాకపోతే దీనికి పందిర్లు వేయాలి. మామిడి వేసాను, తాయివాన్ మామిడి అది. ఇదిగోండి తాయివాన్ మామిడి. కాస్మస్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. తర్వాత బంతినారు. ఇది పింక్ రోజ్ అండి, ఇది చాలా సెంటెడ్ స్మెల్ వస్తుంది. ఇది తీసుకొచ్చాను కొని, కాకపోతే ఇంకా వేయాలి. ఇది మందారం, రేకు మందారం ఎరుపు, ఇది కూడా వేయాలి. అక్కడ చూసారా ట్రీ యాపిల్, సిమ్లా యాపిల్ తీసుకొచ్చి పెట్టాను. ఇది కొని మంచిగా చిగురు పడుతుంది. అదిగోండి అది సిమ్లా యాపిల్. తర్వాత ఇవన్నీ క్రాటన్సే. ఇది ఎయిర్ ప్యూరిఫికేషన్ అయ్యే ప్లాంట్, అది చాలా బాగుంటుంది. తర్వాత ఎడీనియం, పసుపు, సీతమ్మ వారి జడగంటలు, కోడిజెత్తులు అది. ఇంకా వేయాల్సిన మొక్కలు చాలా ఉన్నాయండి, వేయాలి సైట్లో. ఇంకా వేస్తాను. డ్యూటీకి వెళ్ళడం, రావటం, ఇంట్లో పనులు చేసుకోవటం అన్నీను. అయినా నాకు మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం. అదిగోండి మనకి పచ్చిమిరపకాయలు కూడా వచ్చేస్తున్నాయి. అది కుండీలో పెట్టాను. ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ అండి. పువ్వు చూసారు ఎలా వస్తుందో, స్టార్ ఫ్రూట్ ఇది. ఇది మొక్క కొని వేశాను నర్సరీలో. నేను మా తమ్ముడు వెళ్ళి కొని తీసుకొచ్చి వేసాం. ఇది తర్వాత తాయివాన్ మామిడి, ఈ రెండు ఒకసారి కొన్నవే వేసాం అన్నమాట. ఫ్లవర్ కూడా చక్కగా వస్తుంది. మల్లి మొక్కలు, చెరుకు పెట్టాను. ఇంకేంటి, తమలపాకు, క్రోటన్, బోగన్విల్లాస్. ఇది వచ్చేసి గ్రేప్ అండి. పైకి ఎలా పాకిస్తున్నాను, ఎలా పాకుతుంది గ్రేపు. క్రీపర్. ఇంకా మిరియాలు, ఇది మిరియాలు. తర్వాత వచ్చేసి గడ్డిపూలు, చాలా అందంగా ఉంటాయి, బాగుంటుంది కదా. ఇంకొకటి ఇది కనకాంబరం అండి, ఆ కుండీలో చాలా వచ్చేసినాయి, అదిగో. తర్వాత చింత చిగురు, ఇది కూడా ఇంట్లోనే పెంచుతానండి. చింత చిగురు మనకి ఎప్పుడు కావాలంటే మనకి అవైలబుల్గా ఉంటుంది అది. కాబట్టి అన్నీ ఇంట్లో పండించుకొని తినేటట్టు ఉండాలండి. అక్కడ వంకాయ వేసాను, ఆ పక్కనే వేసేసాను తమలపాకు, చిన్న కొమ్మ నాటాను. ఇది వచ్చంటారా టేకు చెట్టు. ఇది ఉండేవి అన్నీ మా నాన్నగారు తీయించేశారు. కొబ్బరి చెట్లు కూడా చాలా ఎక్కువ ఉండేవి, తీసారండి అన్నీ. ఇప్పుడు నేను అన్నీ మళ్ళీ పెడుతున్నాను. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అందరూ ఇంట్లోనే పెంచుకుని వీలైనంత మటుకు ఆర్గానిక్ మంచి ఫుడ్ తీసుకోవాలని నేను చాలా ఆశిస్తున్నాను. మన ఆరోగ్యాలు మన చేతుల్లోనే ఉంటాయి.
దాన్ని కాపాడుకోవాలన్నా పాడు చేసుకోవాలన్నా మన చేతిలోనే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, బాయ్. హ్యాపీ గార్డెనింగ్.